నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. అమెరికాలో ఎకానమీ గ్రోత్ జరుగుతున్నప్పటికీ కూడా రెసిషన్ వస్తుందేమో అన్న భయాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక పక్క గ్లోబల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మరి అది కాకుండా అత్యధిక వడ్డీ రేట్లు గురించి కూడా కొంచెం దీంట్లో భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నిజంగా ఈ రెసిషన్ ఇప్పుడు రాబోతుందా? పరిస్థితి ఎలా ఉండబోతుంది? దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద ఉంటుందా అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. వారి మాటల్లోనే విందాం. హలో సార్, నమస్తే. నమస్కారం. సార్, యుఎస్ రెసిషన్ అనగానే భయమేస్తోంది. అక్కడ వాళ్ళకి ఎంత టెన్షన్ ఉందో ఇక్కడ మనకి కూడా అంతే టెన్షన్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఏఐ వస్తుంది, ఉద్యోగాలు పోతాయి అన్న భయంలో ప్రజలు ఉన్నారు. అయితే దీనికి గల ముఖ్య కారణం ఏంటి? ఎకానమీ స్టేబుల్ గానే ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా రెసిషన్ వస్తుంది అన్న భయము రోజు రోజుకి పెరుగుతోంది. ఏమంటారు? దీనికి గల రీజన్స్ ఏంటి? ఒకటి మీరన్నట్టుగా ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ప్రవేశపెట్టారో, దాంట్లో బిలియన్స్, ట్రిలియన్స్ ఇన్వెస్ట్ చేశారు ప్రతి పెద్ద గవర్నమెంటు కంపెనీ. దాంట్లో పెద్ద ప్రశ్న వచ్చేదేంటంటే, ఇది నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్ప సైన్సా? ఎకానమీని ఒక పెద్ద ఇంపాక్ట్ వస్తుందా? లేకపోతే బబులా? బబుల్ అంటే అలా పేలిపోతుంది. ఇంకా దాని మీద ఎవరు ఒక 100% షూర్‌గా ఎవరు చెప్పట్లేదు. అంత ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. సో, అదొక అన్‌సర్టెనిటీ ఉన్నది. అస్థిరత ఉన్నది. దాంతో పాటు మీరన్నట్టుగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు, సింపుల్‌గా ఫిజికల్ ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఉదాహరణగా వాషింగ్టన్ పోస్ట్‌లో 500 మంది ఫోటోగ్రాఫర్లు ఉండేవారు ఎంతోమంది. అందరిని తీసేశారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ బొమ్మ తీసి ఇచ్చేస్తది మాకు. ఫైల్ నుంచి తీసేస్తది. లేకపోతే తీయమంటే ఏదో చేస్తారు. ఒక మనిషి చాలు అని తీసేశారు. సో, తప్పకుండా రెవల్యూషనరీ చేంజ్, ఒక ఆందోళన జరుగుతా ఉన్నది మన కాళ్ళ కింద. మనకింకా తెలీదు. భూమి ఎలా తిరుగుతుంది? రోజంతా ఒక రెవల్యూషన్ ఎలా చేస్తది? అలా జరుగుతుంది. మనకు తెలియట్లేదు ఇంకా. ఓ రోజు పేలుతాదా? అడ్జస్ట్ అయిపోతావా? చూడాలి. దాంతో పాటు ఇప్పుడు ఈ యుద్ధం అని రాగానే ఆయిల్ ధరలు పెరగగానే ఏమవుతదంటే తక్కువ వెళ్తారు. తక్కువ ఆర్థిక యాక్టివిటీ ఉంటాది. దానివల్ల ఇంకా ఉద్యోగాలు తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500-600 వాళ్ళు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఆయిల్ కోసం వెళ్ళకుండా, ఆయిల్ తేకుండా 1000 వాళ్ళు కూడా ఆగిపోయారు. అయితే ఏమైంది? ఆళ్ళు తీసుకెళ్ళి పెట్టే పోర్ట్స్‌లో తక్కువ ఉద్యోగాలుంటాయి. ఇన్స్యూరెన్స్ కంపెనీకి అన్ని రకాలుగా ఆదాయం పడిపోతది కాబట్టి అది కూడా ఒక కారణం. తర్వాత దాంతో పాటు ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో ఆటోమేటిక్‌గా అందరూ థియరీ ఏంటంటే రిసెషన్ వస్తాది. ఎకానమీ సో, ఎన్ని కారణాలు చూసి అందరూ భయపడుతున్నారు. కానీ దానికి కూడా యాంటీడోట్స్ ఉన్నాయి. పాము విషానికి యాంటీడోట్ ఉన్నది. త్రాసు పాము విషానికి వెంటనే ఆ యాంటీడోట్ ఇస్తే బ్రతుకుతాడు. సో, దానికి యాంటీడోట్స్ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ చాలా అడ్వాన్స్ అయిపోయింది. అంటే యుఎస్ పైన ఎలాంటి ప్రభావం ఉండబోతోంది సార్? అసలు యుఎస్‌లో ఏంటి పరిస్థితి? పైన అంత ప్రభావం ఉండదు. రెసిషన్ వస్తుందంటారా యుఎస్‌లో? రాదు. ఎందుకంటే నా వ్యూ చెప్తున్నా. నేను డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? ఆళ్ళ ఆర్‌బీఐ గవర్నర్ టర్మ్ అయిపోయింది, తీసేస్తున్నారు. కొత్త గవర్నర్ పెడుతున్నారు. కొత్త గవర్నర్ ఏం చేస్తాడంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తాడు. ఎక్కువ డబ్బు సర్క్యులేషన్‌లో ఉండేటట్టుగా చేస్తాడు. అందుకని ఆ వ్యక్తిని పెడుతున్నాడు 2, 3 నెలలు. ఆటోమేటిక్‌గా ఎక్కువ డబ్బు ఫ్లో అవుతాది. ఆటోమేటిక్‌గా ఎక్కువ డబ్బు మనుషుల చేతిలో ఉంటది. బ్యాంక్స్ చేతిలో ఉంటది. సో, అది యాక్టివిటీ వస్తాది. తర్వాత అమెరికాకి ఈ ఆయిల్ నుంచి ఏమి బాధ లేదు. వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. మూడోది ఈ ఆయుధాలన్నీ కొనాలంటే అమెరికాలోనే కొనాలి. ఆ ప్లేన్స్ గీన్స్. భారతదేశం ప్లేన్స్ కొనాలి, గన్స్ కొనాలంటే ఫ్రాన్స్ నుంచి, ఆ దేశం నుంచి కొనాలి. ఆళ్ళే అన్నీ కొనుక్కుంటారు. సో, నేను తర్వాత అన్నిట్లకంటే ముఖ్యం, అన్ని వ్యవస్థలు సైకిల్స్‌కి సైకిల్స్‌కి అలవాటు పడిపోయి ఉంటాయి. అంటే పైకెళ్తాది, బాగా ప్రాస్పెరిటీ ఉంటది, కింద పడిపోతాది. మళ్ళీ ప్రాస్పెరిటీ వస్తాది, మళ్ళీ ఆ ఎకనామిక్ సైకిల్స్ ఒకానప్పుడు 50 సంవత్సరాల క్రితం ఎవరు దాన్ని మేనేజ్ చేసే విధానాలు లేవు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఆ సైకిల్ కిందకి రానివ్వకుండా, డిప్రెషన్ రానివ్వకుండా ఎలాగ ఆప్ చేయాలి?
ఆ సైకిల్స్ మేనేజ్ చేసే విధానాలు అమెరికాలో ఉన్నాయి, అన్ని దేశాల్లో ఉన్నాయి. అమెరికా దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నది, ఎక్కువ అప్పు చేసి కాబట్టి మేనేజ్ చేస్తారు. అందువల్ల నేను అనుకుంటున్నా మీరన్న ప్రశ్నకి అక్కడ రిసెషన్ రాదు. హ్మ్. అక్కడ రిసెషన్ రాకపోతే మిగతా ప్రపంచానికి కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే చైనాకి రాదు, ఇవన్నీ ఉంటాయి. అక్కడ రిసెషన్ రాదు. మనం పడే పాటలు వాళ్ళకి లేవు. హ్మ్. అంటే మరి భారత్‌లో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అని అంటారు మరి? చెప్పలేం. ఇప్పుడు ఈ ఆయిల్‌ది ఎన్ని రోజుల వరకు ఎళ్తాది? ఓ నెలలో సెట్ అయిపోతదా? 2 నెలలు సెట్ అయిపోతదా? ఒక ఫ్యాక్టర్. రెండోది మనం గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అని పెట్టాం. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ ఇవన్నీ సర్వీస్ చేయటానికి. ఓ 50, 20 లక్షల మంది, 30 లక్షల మంది దాంట్లో పనిచేస్తున్నారు. ఇయన్నీ ఉన్నాయి. ఇయన్నీ ఇప్పుడు మార్పొస్తే ఎలాగ మనం టాకిల్ చేస్తాం? అయన్నీ చూడాలి. అక్కడ ఎంప్లాయ్‌మెంట్ పోతే ఇంకో రకమైన ఎంప్లాయ్‌మెంట్ భారతదేశానికి వస్తదా? యెస్. భారతదేశానికి ఆల్రెడీ రష్యా, యూరోప్ అన్ని దేశాలు రమ్మంటున్నారు. జపాన్‌తో పాటు, ఇజ్రాయెల్‌తో పాటు. ఈ వర్క్ ఫోర్స్ అనేది ఏదైతే ఇతర దేశాలకి పనిచేస్తున్నారో భారతదేశంలో లేకపోతే ఆ దేశాల్లో మేబీ ఒక 50 లక్షల మందో, కోటి మందో మన దేశంలో కూడా పనిచేసే వాళ్ళకి పెడితే వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. అడ్జస్ట్‌మెంట్ చేసుకోవటమే. అది గవర్నమెంట్ యాక్టివ్‌గా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు యాక్టివ్‌గా ఉండాలి. వాళ్ళు ఇతర దేశాల్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి? అవి చెప్పాలి. లాంగ్వేజ్ నేర్పితే కాసుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ హ్యూమన్ రిసోర్సెస్‌కి డిమాండ్ ఉన్నది. హ్మ్. విశేషమైన డిమాండ్ ఉన్నది. ఫ్రాన్స్ అవనాయి, రష్యా అవనాయి, ఇజ్రాయెల్ అవనాయి, జపాన్ అవనాయి ఇండియన్‌ని ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళెక్కడికెళ్ళి పాలిటిక్స్ చేయరు. అక్కడికెళ్ళి వయలెన్స్ చేయరు. అక్కడికెళ్ళి మతాలు గితాలు తీసుకురారు. పని చేస్తారు. తక్కువ వేజెస్‌కి చేస్తారు. డిసిప్లిన్డ్‌గా ఉంటారు అని పేరున్నది కనుక పెద్ద డిమాండ్ ఉన్నది. అది ఇప్పుడే మనం కళ్ళెదురుగా చూస్తున్నాం. డిమాండ్ అది మేనేజ్ చేస్తే రిసెషన్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ ఉద్యోగాలన్నీ పోయినా హెల్త్ సెక్టార్‌లో పోవు. మెషిన్ వచ్చి ఎవరిని చూడలేదు కదా! ఇవన్నీ చేయలేవు. కొన్ని పనులు మెషిన్స్ ఏవైనా చేయలేవు. సో, హ్మ్. అందువల్ల మనకి బాగా అడ్జస్ట్ అవ్వటానికి ఛాన్స్ ఉన్నది. గవర్నమెంట్ అడ్జస్ట్ అవుతదా? ఆ స్టెప్స్ తీసుకుంటాదా? ఆహ్, ఆ ఫ్యూచర్ మీద ఆల్రెడీ ఏమన్నా స్టెప్స్ ఏసిందా? నాకది మాత్రం కనపడట్లేదు. హ్మ్. ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మేము ఇన్వెస్ట్ చేస్తాం ఇవన్నీ చెప్తున్నారు బానే ఉన్నాయి. కానీ నేను చెప్పింది మన హ్యూమన్ రిసోర్సెస్ మన మగవాళ్ళు, ఆడవాళ్ళని ఇతర దేశాల్లో మంచి జీతాలకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొత్త ఏరియాస్ జపాన్, యూరప్, రష్యా, ఇజ్రాయెల్ ఇవన్నీ ఉన్నాయి ఆపర్చునిటీస్. అవి ఎక్స్‌ప్లాయిట్ చేయటానికి చేస్తారా? దాని మీద ఆధారపడి ఉంటాయి. అయితే స్టాక్ మార్కెట్‌ల మీద ఎలాంటి ప్రభావం ఉండబోతోంది సార్? స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఎళ్తాది. స్టాక్ మార్కెట్ కూడా మనం కంపెనీస్ ఎందుకు పడిపోతాదంటే భారతదేశంలో ఫారెన్ ఇన్వెస్టర్స్ తీసేస్తా ఉంటారు హ్మ్. డబ్బు. ఎప్పుడైతే అస్థిరత వస్తాదో డబ్బు తీసేస్తారు. డబ్బు క్యాష్‌గా పెట్టుకుంటారు. మళ్ళీ రేట్స్ స్టాబిలైజ్ అవ్వడం మళ్ళీ వస్తారు. సో, స్టాక్ మార్కెట్ ఇంపార్టెంట్ అయినా అది ఒక ఇండికేటర్‌గా చూసుకొని మనం ఎళ్ళకూడదు. ఎందుకంటే మనం చూస్తున్నాం. మన ప్రభుత్వాలు ఏం చేస్తాయి? స్టాక్ మార్కెట్ బాగా పైకెళ్తున్నప్పుడు అది ఇండికేటర్ చాలా ఆరోగ్యంగా ఉన్నదంట. హ్మ్. హ్మ్. మరి అది పడిపోయినప్పుడు అనారోగ్యం అనరు. సో, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. వాచ్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ హెల్ప్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్‌కి మంచిగా అన్ని విధాలు చూడాలి. కానీ హాని గురించే మీకు ఇండికేటర్స్ అది ఒక ఇండికేటరా? ఇల్ హెల్త్ కంటే ఒక ఇండికేటర్. కానీ క్రిటికల్ ఇండికేటర్ కాదని నేను భావిస్తున్నా. మన అగ్రికల్చర్‌లో సెల్ఫ్ సఫిషియన్సీ ఉన్నది. ఎనర్జీలో చాలా వరకు ట్రై చేస్తున్నాం. ఇయన్నీ ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ బావుంటే మనకి అంత ట్రబుల్ ఉండదు. యెస్. మనం ఎనర్జీ కన్వర్జన్ చేసుకోవాలి. ఇప్పుడు చేసేదంతా ఆయిల్ మీద ఉన్నాం, బొగ్గు మీద ఉన్నాం. సోలార్ ఎనర్జీకి ఇంకా ఎళ్ళాలి. హ్మ్. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఈ ఆల్టర్‌నేట్ ఎనర్జీ హైడ్రో పవర్ ఇంకా బిల్డప్ చేయాలి. అక్కడ స్లో అవ్వాం. అయన్నీ చేసుంటే ఇవాళ ఈ ప్రాబ్లమ్ ఉండదు. ఇంత ప్రాబ్లమ్ ఉండదు మనకి పెట్రోల్ మీద. హ్మ్. సో, ఇది ఇలాంటి ఆటిల్లో ప్రభుత్వం ఇప్పుడు స్టార్ట్ చేస్తే 5, 10 సంవత్సరాలకి రిజల్ట్ వస్తది. సో, పూర్తిగా ఫుల్ ఎఫెక్ట్‌తో స్టార్ట్ చేయాలి.